ఏంటి టీ తాగడం లేదు? ఏం లేదు, ఏదో ఒకటి మిస్ అవుతుంది. హంతకుణ్ణి కనిపెట్టారుగా, ఇంకా ఎందుకు అదోలా ఉన్నారు? ఆ కేసు గురించే. ఆ కేసు ఏమైంది? పర్వాలేదు, నాతో చెప్పు. ఒక లేడీగా నేను తప్పకుండా ఏదో ఒకటి ఆలోచిస్తాను. జార్జ్ మత్తు పదార్థం తీసుకున్నాడు, కానీ తను ఎవరిని హత్య చేసినట్టు ఆ వీడియోలో రికార్డ్ అవ్వలేదు. జార్జ్ రూబన్ ఫ్లాట్ నుంచి బయటికొచ్చి తన ఫ్లాట్కి వెళ్ళడానికి ముందు అతను ఎవరినో తిడుతున్నట్టు ఆ వీడియోలో చూడొచ్చు. ఇక్కడే నిలబడ్డావు, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నుంచి పోరా. అలా జరిగినట్టయితే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఎందుకు ఆపోజిట్ ఫ్లాట్ లో జరిగిన హత్య గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఖచ్చితంగా ఆ వీడియో తీసిన వ్యక్తి ఆ హత్యని చేసి ఉండాలి. రాంగ్ వేలో వచ్చిన ఒక లారీ వాళ్ళు ప్రయాణించిన ఓమ్ని వ్యాన్ ని కావాలనే గుద్దారు. అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం అది క్లియర్ గా తెలుస్తోంది ఎవరి కోసం ఆ లారీ డ్రైవర్ అలా చేశాడు. ఆ వీడియోలో జార్జ్ ఆ టీపాయ్ని గట్టిగా కొట్టినప్పుడు గాయం ఏర్పడి కత్తిలో రక్తం కారి ఆ కత్తి కింద పడడం వీడియోలో తెలుస్తోంది. అలాగైతే స్నేహాన్ని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి తన చేతిలో ఉన్న కత్తి కాదు. అయితే స్నేహాన్ని చంపింది ఎవరు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హంతకుడు... అవును, హంతకుడు ఇంకా ఎక్కడో దాక్కుని ఉన్నాడు. అనిల్ సార్, చనిపోయిన రౌడీల కాల్ లిస్టు, ఇంకా స్నేహ రూబన్ వాళ్ళ కాల్ లిస్టు, దానికి సంబంధించిన సైబర్ డీటెయిల్స్ రేపు పొద్దున కల్లా నా టేబుల్ మీద ఉండాలి. సరే సార్. ఓకే ఓకే. అనిల్. సార్, ఆ ఫ్లాట్ లో ఉన్న అన్ని ఫ్యామిలీని ఎంక్వైరీ చేయాలి. రోగన్, రీనా, కిరణ్, అంజలి వాళ్ళ గురించిన డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. రూబన్ మనస్తత్వం చూస్తుంటే అతను ఏ అమ్మాయిని వదిలిపెట్టాడు. అందులో ఒక నంబర్ రూబన్ ని బ్లాక్ చేసింది. అలా ఎందుకు బ్లాక్ చేశారో తెలుసుకోవాలి. ఇంకొక నంబర్ రూబన్ కాంటాక్ట్స్ నుంచి మిస్ అయ్యింది. అలా ఎందుకు మిస్ అయ్యిందో మనం తెలుసుకోవాలి. సార్, ఈ లిస్ట్ లో చాలా మంది నెంబర్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం అందరినీ అనుమానించాలి కదా. మనం ముందు ఫ్లాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్.